హలో అండి. చికెన్ వేయకుండానే బిర్యానీకి చికెన్ టేస్ట్ వస్తుంది అంటే నమ్ముతారా? నేను చేసి చూపిస్తాను. సో, వీడియో ఫుల్‌గా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనిప్పుడు చేస్తున్నదైతే పనసకాయ బిర్యానీ అండి. సో, అన్ని రోజులు నాన్ వెజ్ తినలేం కదా! అప్పుడప్పుడు నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా నాన్ వెజ్ టేస్ట్ కావాలి అని అనిపిస్తది. అలాంటప్పుడు ఈ బిర్యానీ చేసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే కొంతమంది వారాలు పట్టిస్తారు. మా ఇంట్లో నేను, మా వారు మేము కూడా పాటిస్తాము. కొన్ని వారాలు తినము. అలాంటప్పుడు మనకు నాన్ వెజ్ కావాలి అనిపించినప్పుడు ఈ విధంగా చేసుకొని హ్యాపీగా తినొచ్చు. అయితే దీనికోసం మెయిన్‌గా కావాల్సింది పనసకాయ. నేనైతే పనసకాయ ఒకరోజు ముందు తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఈ పనసకాయ మనం ఇంట్లో కట్ చేసుకోగలుగుతాం అంటేనే తెచ్చుకోండి. ఎందుకంటే పైన తోలు కొంచెం మందంగా ఉంటుంది. కట్ చేయడానికి కష్టము. సో, అందుకని చెప్పేసి కావాలంటే మీరు అప్పటికప్పుడు చేసుకుంటాము అని అనిపిస్తే మార్కెట్‌లో ఎంచక్కా కట్ చేసి ఇస్తారు. తెచ్చుకోవచ్చు. తెచ్చిన వెంటనే పసుపు అయితే రాయాలి. ఇంట్లో కట్ చేసేటప్పుడు కూడా మనం కట్ చేసేదానికి చేతులకి మనం వాడే కత్తికి కూడా నూనె పూసేసుకొని కట్ చేయాలి. మనకి ఈ సైజులో ఉండాలన్నమాట ముక్కలు. సో, ఫస్ట్ అయితే మనం ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో వాటర్ పోసేసి సరిపోయినంత సాల్ట్ వేసేసి మనం ఆల్రెడీ ఇంట్లో నేను ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ముక్కలకి పసుపు ఎందుకు పూయాలంటే నల్లగా అవ్వకుండా ఉంటాయి. అందుకని మనం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ముక్కలకు మంచిగా పట్టించాలి. సో, నీళ్ళు కాగాక ఈ ముక్కలు వేసేసి కొంచెంసేపు ఉడికితే ఈ విధంగా రెడీ అయిపోతాయి. ఈ ఉడికిన ముక్కలు తీసేసుకొని స్ట్రైన్ చేసేసుకోవాలి. అంటే నీరన్నీ వంపేసుకోవాలి. నీరంతా పూర్తిగా నీరంతా పోయిన తర్వాత వేరే మనకి పెద్ద వెడల్పాటి గిన్నెలో వేసేసుకొని ముక్కల్లో అన్ని మసాలాలు వేసి కలిపేసి మనం చికెన్‌కి మ్యారినేట్ ఎలా చేస్తామో అలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. సో, దానికోసం నేను కొంచెం మిరియాల పొడి, ఉప్పు మనకు తగినంత వేసుకోవాలి. వాటర్‌లో వేసింది ఎక్కువ వేసుకోవద్దు. వాటర్‌లో కొంచెమే వేసుకోవాలి ఉడకబెట్టేటప్పుడు. ఎలాగో వాటర్ వంపేస్తాం కాబట్టి ముక్కకు ఎక్కువ పట్టదు. అందుకనే కొంచెం వేసుకోవాలంతే. ఇప్పుడైతే సరిపోయినంత యాడ్ చేసుకోవాలి. సరిపోయినంత ఉప్పు, సరిపోయినంత కారం, మీ రుచికి సరిపడినంత వేసుకోండి. దాంట్లో మనకి కొంచెం ధనియాల పొడి, అట్లనే ఇంట్లోనే రెడీ చేసుకున్నాను నేనైతే. ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ ఇంట్లోనే చేసుకున్నా. సో, అదే బెస్ట్ కదండీ. దీంట్లోనే ఒక పెద్ద స్పూను ఆయిల్, అట్లనే పెరుగు వేసేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ ముక్కలు మ్యారినేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వేడి వేడి ముక్కలు మనం మ్యారినేట్ చేస్తుంటే మన చేతులు కాలుతాయి. కంప్లీట్‌గా చల్లారేంత వరకైనా వెయిట్ చేయండి. లేకపోతే ఈ విధంగా స్పూన్‌తో కలుపుకోండి. పెరుగు కూడా వేసిన తర్వాత ఒక నిమ్మకాయ కంప్లీట్‌గా ఈ విధంగా పిండేసేయండి. మంచి రసం ఉన్న నిమ్మకాయ తీసుకొని ఈ విధంగా మంచిగా పిండేసి అంతా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదంతా మనకి మ్యారినేట్ అవుతూ ఉంటుంది. అంటే ఈ స్పైసెస్ అన్నీ ముక్కకు పడతాయి అన్నమాట. ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టేసుకొని ఇంకొక సైడ్ రైస్ కోసం రెడీ చేసుకోవాలి. 2 పొయ్యిలు ఉంటాయి కదా! రైస్ ఒక సైడు, ఇంకొక సైడ్ బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ కోసం స్లైసెస్‌గా సన్నగా కట్ చేసుకుంటే తొందరగా అవుతాయి అన్నమాట. సో, మనం చేస్తున్న దమ్ బిర్యానీ కాబట్టి దీంట్లోకి మనకు కంపల్సరీ బ్రౌన్ ఆనియన్స్ కావాలి. ఒక సైడ్ రైస్ పెట్టేస్తున్నాను. సో, రైస్ కోసం రైస్ కడిగేసి దాంట్లో సరిపోయినన్ని వాటర్ వేసుకొని, అంటే ఎక్కువే పడతాయి కదా! ఎందుకంటే మనం వాటర్ వంపేస్తాము. ఆ వాటర్‌లో కొంచెం ఉప్పు, బిర్యానీ స్పైసెస్, ఆయిల్, పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఒక చిన్న నిమ్మకాయ దెబ్బ పిండేసి పొయ్యి మీద పెట్టేసుకోవడమే. చిన్న పొయ్యి మీద పెట్టేసుకుంటూ ఉడుకుతూ ఉంటుంది. ఇంకోవైపు ఆనియన్ స్లైసెస్ కట్ చేసుకొని ఇంకో పొయ్యి మీద బాండీ పెట్టేసి సరిపోయినంత ఆయిల్ వేసి బ్రౌన్ ఆనియన్స్ కోసం ఫ్రై చేసుకోవాలి. సో, ఈ బ్రౌన్ ఆనియన్సే మనకి బిర్యానీలో మంచి టేస్ట్ ఇస్తాయి. సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఎగుతాయి అని చెప్పాను కదా! చూడండి తొందరగానే అయిపోతాయి. ఇవి మాడుకోకుండా తీసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ మనం మాడుకోకుండా తీసేసుకోవాలి. మాడితే బిర్యానీయే చేదొచ్చేస్తుంది. సో, బయటకు తీసాక క్రిస్పీగా అయిపోతాయి ఇవి ఆయిల్లోంచి బయటకు వచ్చాక. సో, ఇంకొక వైపు వేగిపోయినాయి కదా! మనం బిర్యానీ హండీ పెట్టేసుకొని సరిపోయినంత ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయ చీలికలు, బిర్యానీ స్పైసెస్ వేసుకొని చక్కగా వేపుకోవాలి. ఇవి వేగుతుండగా 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ప్యూరీ చేసుకోవాలి. ఎందుకంటే మనకు గ్రేవీ కావాలి కదా! సో, అందుకని. దీంట్లో ఇప్పుడు నేను వేసాను కదా! ఈ ఉల్లిపాయలు అనేది ఆప్షనల్. మీరు వేసుకుంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం బ్రౌన్ ఆనియన్స్ చేసి పెట్టాం కదా! సో, అంత నెసెసరీ ఏం కాదు.
ఇప్పుడు ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ 1½ స్పూన్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. ఇలా వేగిన తర్వాత టమాటో ప్యూరీ ఉంది కదా, అది వేసేస్తున్నాను. ఈ టొమాటో ప్యూరీ వేసిన తర్వాత ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా పనస ముక్కలు, అవి వేసేసి నీట్గా కలిపేసి దాంట్లో కొంచెం పుదీనా కొత్తిమీర వేసేసి మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. ఎక్కువసేపు అవసరం లేదు. మనకి ఇది రైస్ దగ్గర దగ్గర ఉడకొస్తుంది అన్నప్పుడు ఇది పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ముందే ఉడకబెట్టుకున్నాం కదా, ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. మనం చికెన్ మటన్ లాగా అంత టైం అవసరం లేదు. ఈ విధంగా చక్కగా ఒకసారి కలిపేసుకొని పుదీనా కొత్తిమీర చల్లేసుకొని మీకు ఇష్టమైతే దీని మీద కొన్ని లైట్గా బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవచ్చు. లేదా ఇంకా బిర్యానీ మన లేయర్స్ వేసుకునేటప్పుడైనా వేస్తాం కదా, వేయకపోయినా ఏం పర్లేదు. ఈ విధంగా పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇటు సైడ్ మనకు ఆల్రెడీ రైస్ అయిపోతూ ఉంటుంది. అయిపోయింది అని అనుకున్నప్పుడు రైస్ అనేది లేయర్స్గా వేసుకోవాలి. లేయర్స్ వేసుకునే ముందు ఇదంతా వేరే గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి. అది చికెన్కైనా అంతే, లేకపోతే ఈ పనసకైనా అంతే, ఏ బిర్యానీ చేసినా అంతే. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది అని అనుకున్నప్పుడు ఇది తీసేసి వేరే గిన్నెలో పెట్టేసుకోవాలి. వేరే గిన్నెలో పెట్టేసుకొని అడుగున మాత్రం కొంచెం ఉంచుకొని లేయర్ వేసుకోవాలి. అడుగున ఒక రైస్ లేయర్ వేసి దానిపైన మళ్ళీ కొన్ని ముక్కలు, దానిపైన రైస్ అట్లా వేసేసుకొని చూడండి ఈ విధంగా వేసేసుకోవాలి. రైస్ అనేది 70 to 80% కుక్ అయితే సరిపోతుంది. ఎక్కువ కుక్ అవ్వద్దు, అట్లనే తక్కువ కుక్ అవ్వద్దు. ఓవర్ కుక్ అయినా మంచిది కాదు, బిర్యానీ మనకి మంచిగా రాదు పొడి పొడిగా. అట్లనే తక్కువ కుక్ అయినా కూడా మనం తినలేమన్నమాట. సో మంచిగా ఉడకాలి. నేనైతే ఎప్పుడు తినలేదు, కోనసీమలో అయితే చేస్తారంట పెళ్ళిళ్ళకి ఈ బిర్యానీ. మనకి ఆంధ్రాలో అయితే పెళ్ళిళ్ళకి నాన్ వెజ్ ఎక్కువ పర్సెంట్ పెట్టరు. సో కోనసీమలో అయితే ఈ విధంగా చేపిస్తారని విన్నాను నేను. మనకి వేసవికాలంలో అయితే హైదరాబాద్లో దొరుకుతుంది, ఎంచక్కా మనం కూడా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇది ఎక్కువ దొరికేదంటే కేరళ, కర్ణాటక ఈ స్టేట్స్లో దొరుకుతుంది. ఫైనల్గా రైస్ లేయర్ అయితే వేసేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా కూడా పైన వేసుకోవాలి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే కొత్తిమీర పుదీనా వేస్తే ఆ టేస్టే వేరుంటుంది. కాకపోతే దూడమేతలాగా వేస్తున్నాం కదా అని వేయొద్దు, తక్కువ వేసుకోవాలి. అంత వేసేసి ఇప్పుడు మనం నెయ్యి వేసుకోవాలన్నమాట పైన. మొన్న ఆవకాయ తినేటప్పుడు చూపించే కదా ఊరు నుంచి తెచ్చుకున్నది పూస నెయ్యి. ఇది ఎందులో వేసినా కూడా టేస్టే వేరు వచ్చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. అంత రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా మూత పెట్టేసుకొని, అంటే ఆవిరి పోకుండా పెట్టుకోవాలి. పెట్టేసుకొని రోపలో లేకపోతే ఈ విధంగా గిన్నెలో వాటర్ పోసి పెట్టుకోవచ్చు. అది పర్ఫెక్ట్గా కుదురుతుంది అన్నప్పుడు పెట్టుకోండి. సో ఇప్పుడు పెట్టేసుకొని లో టు మీడియంలో 15 minutes ఉడికించుకుంటే ఈ విధంగా రెడీ అయిపోతుంది. సో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో, ఓవర్ కుక్ అవ్వలేదు, అసలు కుక్ అవ్వకోకుండా లేదు. ఓకేనా, కంపల్సరీ ట్రై చేయండి. సో బెస్ట్ వస్తుంది. మీకు చూస్తుంటేనే చికెన్ మటన్ ముక్కలు చూస్తున్నట్టు అనిపిస్తుంది. మీ దగ్గర పనసకాయ ఉంటే ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మనకి వెజ్ బిర్యానీలో అస్సలు అనిపించదు, కంపల్సరీ నాన్ వెజ్ ఫీల్ వస్తుంది. దీని లోపల గింజలు అయితే వాటర్ చెస్ట్నట్ అంటారు, నా తెలుగులో ఏమంటారు నాకు అంత ఐడియా లేదు. నల్లగా దుంపలు, సింగాడి దుంపలు అండి, సింగాడి దుంపలు టేస్ట్ ఉంటుంది లోపల గింజలు, చాలా బాగుంటుంది. మస్ట్ ట్రై అండి.